క్యారీ ఆన్. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చేద్దామండి. దేవునికి స్తోత్రం. ఒక 5 లేదా 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఎందుకంటే మన మధ్య దేవుని సేవకులు ఉన్నారు కాబట్టి ఆయన నుంచి మాటలు వినటానికి మనం అందరమే ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ మాట చదువుకుందాం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టి చేద్దామండి. బయట వాయిస్ కన్నా మన వాయిస్ తక్కువగా ఉంది. దేవునికి స్తోత్రం. నిజంగా యవ్వన కాలమున దేవుని యొక్క కాడి మోయటం అనేది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక వృద్ధులు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఒకవేళ దేవుడు అవకాశము ఇస్తే, లేకపోతే దేవుడు ఒక వరము నీకు అడిగితే ఏమి కోరుకుంటావు అని ఒక వృద్ధుడు ఇంకో వృద్ధుడికి అడిగినప్పుడు పక్కనున్న వృద్ధుడు ఏమన్నాడంటే, మరలా నేను ఒకసారి యవ్వనంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. బహుశా ఒక్కసారి మనము ఆ యొక్క సమయం దాటిన తర్వాత, లేకపోతే ఆ సంవత్సరాలు దాటిన తర్వాత మరలా అదే సంవత్సరాలని మనము పొందడం అనేది చాలా కష్టము. అంటే యవ్వన కాలం అనేది ఎంత విలువో మనము యవ్వనంలో ఉన్న తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మీకు తెలియకపోవచ్చు. కానీ వృద్ధులకు ఒకసారి మనం అడిగినట్లయితే వాళ్ళు ఏమని అంటారంటే, అయ్యో నేను యవ్వనంగా ఉండేటప్పుడు బహుశా నేను దేవుని కోసము అలా వాడబడాలి అని అనుకున్నాను కానీ అవ్వలేదు, లేకపోతే ఇలాగ వాడబడాలి అనుకున్నాను కానీ అవ్వలేదు. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే మరలా నేను యవ్వనంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే యవ్వనంలో ఉన్న చెల్లెలు తమ్ముళ్ళు ఒక 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మోయటం అనేదట ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ఎంత మేలు అని అంటే, ఇప్పుడు మనము ఏ యొక్క దినాల్లో ఉన్నాం, లేకపోతే ఏ కాలంలో ఉన్నామనంటే, ఒకవేళ హైందవ సహోదరులకు అడిగితే వాళ్ళు ఏమని అంటారంటే, మనము కలియుగంలో ఉన్నాము అని అంటారు. అదేవిధంగా ఒక క్రైస్తవులకి అడిగితే కృపాకాలంలో ఉన్నాము అంటారు. అదేవిధంగా మనము సాంఘికంగా మనము లేకపోతే ఎవరికైనా అడిగినట్లయితే మనము ఏ కాలంలో ఉన్నామంటే ఆధునిక కాలంలో ఉన్నాము అని. దేవునికి స్తోత్రం. ఆధునిక కాలంలో ఉన్న యవ్వనస్తులు ఏ విధంగా ఉన్నారంటే, చెవితో వింటారట, కంటితో వింటారట, చెవితో చూస్తారట. ఏంటి? కంటితో చూస్తాం కదా, కంటితో వినడం ఏంటంటే, చూడండి కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ లేకపోతే కొన్ని లిప్ రీడింగ్ చూసినట్లయితే వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ కంటి ద్వారా వారు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. అదేవిధంగా చెవితో చూడడం అంటే కొన్ని శబ్దాలు బట్టి వారు ఏంటి జరిగిందా అనేది కూడా ఈ రోజున యవ్వనస్తులు చెప్తున్నారు. అంటే ఆధునిక కాలంలో ఉన్న యవ్వనస్తులు అంత బలంగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. అంటే ఇలాంటి యవ్వన కాలంలో ఉన్న నీవు లేదా మరొక కొంతమంది మనం ఏంటంటే దేవుని యొక్క కాడి మోయటానికట ఇష్టపడాలట. దేవునికి స్తోత్రం. మనము రాజకీయ నాయకులకి అడిగినట్లయితే రాజకీయ నాయకులు ఏమని అంటారంటే, వాళ్ళ యొక్క రాజ్యాన్ని లేకపోతే వారి యొక్క పదవులను పొందాలంటే వృద్ధుల సహాయం కోరుకోరండి. బాగా యవ్వనస్తులు ఎవరున్నారో వారి యొక్క సహాయమే కోరుకుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి రాజకీయంలో గొప్పవాడే అవ్వాలంటే వాళ్ళకి కొంతమంది యవ్వనస్తులు అవసరము. దేవునికి స్తోత్రం. అదేవిధంగా వ్యాపార రంగానికి మనం వెళ్ళినా కూడా అక్కడ ఎవరో అవసరం అంటే యవ్వనస్తులే అవసరం. సేల్స్ మ్యాన్లు చూడండి, ముసలోళ్ళు తీసుకుంటారా? యవ్వనస్తులే తీసుకుంటారు. అంటే ఒక వ్యాపార వ్యక్తికి కూడా యవ్వనుడే అవసరము. అదేవిధంగా మనము కొంతమంది ఉగ్రవాద సంస్థకి చూసినట్లు కూడా వాళ్ళు కూడా ముసలి వాళ్ళని వాడుకోరండి, యవ్వనస్తులే వాడుకుంటారు. అంటే యవ్వనస్తులు అనేది ఎంత ముఖ్యం అనేది ఒక రాజకీయ నాయకులకు తెలుసు, ఒక వ్యాపార వ్యక్తికి తెలుసు, అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా తెలుసు. ఈ విషయాలు తెలుసుకున్న ఇన్ని లోకంలో ఉన్న మనకే ఇన్ని తెలుసు అంటే అపవాదికి ఇంకా తెలుసు. కాబట్టి ఏ యవ్వనస్తుడు బలంగా ఉన్నాడా, ఏ యవ్వనరాలు బలంగా ఉన్నారా వాళ్ళనే పట్టుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా,
వీళ్ళందరూ కాదు, కానీ దేవాతి దేవుడు కూడా ఒక యవ్వనస్తుడినే కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యవ్వన కాలంలో ఉన్న మీరు ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల చేత కాదు కానీ, లేకపోతే అపవాది చేతిలో కాదు కానీ, దేవుని చేతిలో పడి ఉంటే ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. యవ్వన కాలంలో ఉన్న మీరైనా లేకపోతే ఎవరైనా కూడా యవ్వన కాలంలో తమ పిల్లల్ని కూడా దేవుని చేతికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యవ్వన కాలంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఈ యొక్క భక్తుల అందరి జీవితాల గురించి కాదు కానీ ఒక భక్తుడి గురించి మనం చూసినట్లయితే, మోషే గారి జీవితాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24లో అద్భుతకరమైన 3 మాటలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చూసినట్లయితే 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చాలండి. మొదటి మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే, ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు యవ్వనస్తులు ఎలాగో ఉన్నారంటే, ఆ పబ్జీ గేములని లేకపోతే వీళ్ళు చిన్న యాప్ల ద్వారా అమౌంట్ ఏదైనా వస్తుందని ఇలాంటి ధనము కింద పరిగెడుతూ ఉన్నారు. చాలామంది ఏంటంటే ధనము దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఇంకా సంపాదించాలి అని ఆ స్టాక్ మార్కెట్లోనే ఇందులోనే ఎలాగైనా సంపాదించాలి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మోషే గారి జీవితాన్ని మనం చూసినట్లయితే యవ్వన కాలంలో ఉన్నాడు. కానీ యవ్వన కాలంలో ఉన్న ధనము కంటే ఆయన యొక్క జీవితం ఏంటంటే చూసినట్లయితే మనము ఏ విధంగా ఉందంటే, మనము రెఫరెన్స్ చూసినట్లయితే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ధనము వెనకతల పరిగెట్టే అనేక మంది మాదిరిగా మోషే గారు జీవించలేదు. మనము ఆదికాండంలో యోసేపు గారి జీవితాన్ని తనని ఇష్టపడిన ఒకవేళ ఆ యొక్క స్త్రీని కలిగి ఉంటే తన వ్యక్తిగత జీవితంలో కూడా ధనం ఎంతో విస్తారంగా సంపాదించవచ్చు. కానీ ఆ యొక్క మార్గాన్ని ఎంచుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా యవ్వన కాలంలో చెల్లెలు తమ్ముళ్ళు ఉన్నారు. మీ యొక్క పిల్లల విషయంలోనైనా లేకపోతే యవ్వనస్తులు మీ విషయంలోనైనా మనము ధనము వెనకతల పరిగెట్టడం కాదు కానీ ధనము మన వెనక పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆ మధ్య మన పాస్ట్ గారు ఒక ఫుట్బాల్ ప్లేయర్ యొక్క వీడియో ఒకటి షార్ట్ మెసేజ్ పెట్టారు. ఒక యవ్వనస్తుడు, నైజీరియా అనుకుంటాను, నెమాక్, ఒక యవ్వనస్తుడు ఒక బ్యాండ్ పెట్టుకున్నాడు. 100% జీసస్ అనే ఒక బ్యాండ్ ఒకటి పెట్టుకున్నాడు. ఆ యొక్క బ్యాండ్ తీస్తే కొన్ని లక్షలు ఇస్తామనంటే ఆ లక్షలు లేకపోతే ఆ కోట్ల అవసరం లేదు అని దేవుని కొరకు ఒక సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వన కాలంలో ధనము వెనకతల నువ్వు పరిగెట్టడం కాదు కానీ దేవుని వెనకతల నువ్వు పరిగెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము 25వ మాట మనం చూసినట్లయితే, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప మాటలండి ఇవి. నిజంగా ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినట్లయితే శ్రమలు అనుభవించాలి అని అనుకున్నాడు, పాప భోగాన్ని ఎంచుకోలేదు. ఈరోజు చూసినట్లయితే మనము వైన్ షాపుల దగ్గరికి వెళ్తే అనేకమైన యవ్వనస్తులు వైన్ షాప్లోనే కనబడుతున్నారండి. చూసినట్లయితే ఆ గేములు కానీ లేకపోతే సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక పనికిమాలిన వాటిలో ఎక్కువ జనాభా ఎక్కడ కనిపిస్తున్నారంటే యవ్వనస్తులే కనిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నా ఒక్కసారి నీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నారో అనే విషయాలను కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం. మనము చూసినట్లయితే సంసోను జీవితం ఏ విధంగా ఉందంటే పాపాన్నే ఎంచుకున్నాడు. నిజంగా ఆయన దేవుని కొరకు కార్యాలు చేయడానికి కానీ దేవుని కొరకు రోషంగా జీవించాలని కూడా ఎంచుకోలేదు. తన వ్యక్తిగత జీవితం ఏంటంటే పాపము వెనక వెళ్ళింది. మనము యోసేపు జీవితాన్ని చూసినట్లయితే పాపాన్ని వద్దనుకున్నాడు కాబట్టి తన యొక్క జీవితము గొప్పగా ఉంది. సంసోను ఏంటంటే పాపాన్ని వెనకతలు వెళ్ళాడు కాబట్టి తన జీవితము నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న మనము ఏమి నేర్చుకోవాలి అని అంటే, మన జీవితంలో మనము యవ్వన కాలంలో
దేవుని యొక్క కాడిని మోయడానికి ఇష్టపడాలి. అయితే దేవుని యొక్క కాడి మోయటం అనేది చాలా బరువుగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా అని అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 30లో ఒక అద్భుతకరమైన మాట రాయబడి ఉందండి. ఆ మాట చదివి ముగిద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ యొక్క కాడట చాలా సులువు. నిజంగా మనము ప్రాక్టీస్ చేస్తే మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి టెంప్టేషన్లు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాతాను ఏ విధంగా మనల్ని పడగొట్టాలి అన్న మనము ప్రయత్నిస్తూ ఉంటే దేవుల్లో ఉంటే మనము అలాంటి వాటికి మనము దూరంగా ఉండి ఆయన కాడినట మోయటానికి చాలా సులువుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.